వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ప్రిలిమ్స్ మేడ్ ఈజీ సిరీస్లో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుసుకుందాము. అయితే చిన్న బ్రీఫ్ ఏంటంటే ఇది పార్ట్ 4లో ఉంటుంది. అలాగే ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. దీన్ని మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. ఆ ఐరిష్ వాళ్ళు కూడా స్పానిష్ నుంచి తీసుకున్నారు. అంబేద్కర్ గారు ఏమంటారంటే దీస్ ఆర్ ద నావెల్ ఫ్యూచర్స్ అని చెప్పేసి అంటారు. వీటిని ఇన్స్ట్రుమెంటల్ అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో వీటిని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా పేర్కొంటారనమాట. ఇంకా మీరు డీటెయిల్గా వెళ్తే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కూడా మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాము. ఒకటి లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ అని చెప్పేసి, 2 సోషలిస్ట్ అని, 3 గాంధీయన్ అని చెప్పేసి ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఆ 3 రకాలవి కూడా అవి ఏంటి అనేది స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా కూడా కొత్త డైరెక్టివ్ స్టేట్ ప్రిన్సిపల్స్ని కూడా అడిషన్ చేశారు. అవి ఏ అమెండ్మెంట్స్ వేటి ద్వారా ఏమేమి యాడ్ అయ్యాయి అనే విషయాన్ని బట్టి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు వీటిని మీరు ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వయలేట్స్. సో మనకి తెలుసు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనేది ఇచ్చేది డిపిఎస్పి. సో ఇది ఒక రకమైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఎకనామిక్ జస్టిస్ని తీసుకొస్తుంది. అందుకే దీని ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ బి అన్నమాట. సెకండ్, ఇన్ ఇండియా separation of judiciary from the executive is enjoined by, okay, the preamble of the constitution కాదు కదా, a directive principles of state policy, yes, the 7th schedule కాదు, కన్వెన్షన్ కాదు. సో separation of judiciary from the executive అనేది ఆర్టికల్ 50. ఓకేనా? సో మనం 36 నుంచి 51 వరకు కూడా పక్కా అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే వీటిని స్పెసిఫిక్గా చేసి కూడా అడుగుతారు. 51 ఏంటి, 50 ఏంటి, లేదా వాటి కంటెంట్ ఇలాగే ఇచ్చి ఇది ఏ ఆర్టికల్ అంటే ఇది ఏ పార్ట్ది లేదా ఏ ఆర్టికల్ అని కూడా అడగొచ్చు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ద ఐడియల్ ఆఫ్ ఏ వెల్ఫేర్ స్టేట్? అండ్ మనం డిపిఎస్పి గురించి ఫస్ట్ చాప్టర్ చదువుతున్నప్పుడు ఫీచర్స్ అని చెప్పేసి ఒక పేజ్ మీద కొన్ని దాని గురించి సమ్మరీ లాగా ఇస్తారు. మీరు ఆ పేజ్ కనుక కరెక్ట్గా అంటే ప్రతి లైన్ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు వీటి ఆన్సర్లు అంటే కాన్సెప్చువల్ బేస్డ్గా ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఆ ఫస్ట్ క్వశ్చన్ కూడా అలాగే. సో వెల్ఫేర్ స్టేట్ ఇచ్చేది కూడా ఏది, అది కూడా డైరెక్ట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి, అవి ఒక ఇన్స్ట్రక్షన్స్ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఏదైనా పాలసీ చేసేటప్పుడు ఇది చెయ్యండి, ఇది ఉండేటట్టు చేయండి అని చెప్పేసి కొన్ని సజెషన్ లాగా ఇచ్చేవి. ఓకే, డైరెక్షన్స్ అన్నమాట. అవి వెల్ఫేర్ స్టేట్ కోసమే ఎక్కువగా మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అన్నాం కదా, ఆ సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఆర్ నథింగ్ బట్ దేనికోసం, వెల్ఫేర్ కోసమే. కాబట్టి దిస్ ఇస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ కాదు, ప్రియాంబుల్ కాదు, 7th షెడ్యూల్ కూడా కాదు. With reference to the provisions contained in part 4th of the Constitution of India, which of the following statements is are correct? Part 4thలో ఉన్నది ఏంటి, డిపిఎస్పి. సో డిపిఎస్పి అనేవి దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. ఓకే, దే షెల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్ అన్నారు కాబట్టి ఇది తప్పు. దే షెల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. అయితే ఇవి రెండు కాంట్రడిక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఇది తప్పు అంటే ఇది రైట్. దెన్ the principles laid down in this part are to influence the making of the laws by the state. Yes, ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ని స్టేట్ని చెప్తాయి అనమాట, మీరు వీటిని ఫాలో చేస్తూ మీరు యాక్ట్లు తీసుకొని రండి అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ 1 ఈజ్ మిస్టేక్. సో 1 తప్పు. అయితే ఈ రెండిట్లో ఒకటి బి అన్న డి అన్న. సో ఈ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకునే కదా స్టేట్స్ వాళ్ళు ఏమైనా లాస్ కానీ తీసుకొని రావాలని డైరెక్షన్స్ ఇస్తారు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 2 and 3. Which principle among the following was added to the directive principles of state policy by the 42nd amendment? నేను మీకు ఇంట్రొడక్షన్లోనే చెప్పాను కొన్ని అమెండ్మెంట్స్ తోటి కూడా కొన్ని కొత్తవి కూడా యాడ్ అవుతాయి, మీరు వీటిని కూడా తెలుసుకోవాలి అని చెప్పాను. మనం ఇంకొకటి అమెండ్మెంట్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా నేను చెప్పాను అమెండ్మెంట్స్ లిస్ట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ కొన్ని 42nd, 44th, ఫస్ట్ అమెండ్మెంట్ ఇలాంటి కొన్ని అమెండ్మెంట్స్, తర్వాత లేటెస్ట్ అమెండ్మెంట్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నారని. దీన్ని మనం అమెండ్మెంట్స్లో చదువుకున్నా
మనం ఆన్సర్ చేస్తాము. మనం డిపిఎస్పి గట్టిగా నేర్చుకున్నా దీన్ని ఆన్సర్ చేస్తాము. ఇది మనం అమెండ్మెంట్స్ దాంట్లో కూడా పెట్టుకున్న క్వశ్చనే. దిస్ ఇస్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నమాట. బి. Consider the following statements. With reference to the Constitution of India, the directive principles of state policy constitute limitations upon. First of all, DPSPవి అనేవి లిమిటేషన్సా ఇన్స్ట్రక్షన్సా? ఇన్స్ట్రక్షన్స్. అలాంటప్పుడు ఇది లిమిటేషన్స్ అని ఎట్లా చెప్తాం మనము? అవి లెజిస్లేటివ్ ఫంక్షన్ మీద లిమిటేషనా? కాదు. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మీద లిమిటేషనా? కాదు. సో ఆన్సర్ ఏంటంటే డి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లిమిటేషన్, దే ఆర్ ఇన్స్ట్రక్షన్స్. Consider the following statements regarding to the DPSP. అడిగారు ఒకటి, ద ప్రిన్సిపల్స్ స్పెల్ అవుట్ ద సోషో ఎకనామిక్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. ఎస్, సోషో ఎకనామిక్ జస్టిస్ గురించే. ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఎస్, ఇది కూడా కరెక్టే కదా. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ కరెక్ట్ అంటే బోత్ 1 and 2. సి ఆన్సర్. The Constitution of India promotion of international peace and security is included in, okay, is a preamble, directive principles or fundamental duties, 9th schedule. So మనకి ఆర్టికల్ మీరు 50, 51 ఇవి రెండు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి, ఇంకోటి సపరేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ గురించి. సో మీరు 50, 51ని కరెక్ట్గా చదివితే మీరు వీటి ఆన్సర్లు చేసుకోవచ్చు. According to the Constitution of India, which of the following are fundamental for the governance of the country? సో గవర్నెన్స్ పాలించేటప్పుడు మీరు ఇలా పాలించండి, అలా పాలించండి అని ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఫండమెంటల్ రైట్స్ కాదు, డ్యూటీస్ కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కానే కాదు. సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్, ఏవైతే మన గవర్నెన్స్కి ఫండమెంటల్స్ అంటే ఎస్, Directive Principles of State Policy, DPSP. Next, 9th. Consider the following provisions under the Directive Principles of the State Policy as enshrined in the Constitution of India. సో లిస్ట్ ఇచ్చారు, ఇచ్చి ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నేను చెప్పాను కదా మనం గాంధీయన్ అని సపరేట్గా నేర్చుకోవాలి అని. ఇప్పుడు మనం గాంధీయన్లో స్పెసిఫిక్గా నేర్చుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సెక్యూరింగ్ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏ యూనిఫామ్ సివిల్ కోడ్, అది గాంధీయన్ ప్రిన్సిపల్స్లో లేదు. అలాగే ఆర్గనైజింగ్ ఏ విలేజ్ పంచాయత్స్, ఎస్. ప్రమోటింగ్ కాటేజ్ ఇండస్ట్రీస్, ఎస్. సెక్యూరింగ్ ఫర్ ద వర్కర్స్ రీజనబుల్ లీజర్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్, అది ఏం లేదు. సో ఈ 2, 3 అనేవి గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. The instrument of instructions contained in the Government of India Act 1935 have been incorporated in the Constitution of India in the year 1950 as. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్లోనే చదువుకున్నాం ఏమని, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి వాటిని ఇప్పుడు మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్గా చెప్పుకుంటున్నామని. సో ఆన్సర్ వచ్చేసి డిపిఎస్పి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? చెప్పాం కదా, వీటిని మన లిస్ట్ పక్కా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొహిబిషన్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, ఇది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పియా? ఓకే. ప్రొహిబిషన్ ఆఫ్ ద కన్సంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ ఆఫ్ అదర్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో మనకి ఇది ఉంటుంది, ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అనేది చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇదైతే ఫండమెంటల్ రైట్. సో దీని ఆన్సర్ వచ్చేసి సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బి. The purpose of the inclusion of directive principles of state policy in the Indian Constitution is to establish, ఇది పొలిటికల్ డెమోక్రసీ అనేది ఫండమెంటల్ రైట్స్ కోసం అండి. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ రెండు కలిపి వచ్చేది డిపిఎస్పికి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డీల్స్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? 43A కాదు, 48A కాదు, 41 కాదు, ఏంటండి 51. సో 50 వచ్చేసేమో జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ సపరేషన్ కోసము, ఇది 51 వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. దీంతో అయిపోయింది. సో
చూసారా ఎలా వచ్చాయి? బేసిక్గా డిపిఎస్పి కాన్సెప్ట్ మీద వచ్చింది. అది ఏం సపోర్ట్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా, ఇలా అది ఎన్ఫోర్సబుల్లా అని ఇలా దాని ఫ్యూచర్స్ మీద వచ్చే క్వశ్చన్స్. దాంతోపాటు గాంధీయన్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఏవేవి మనకి డిపిఎస్పిలో ఉంటాయి అనే దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇవి ఎట్లా అంటే ఒకటికి 4 సార్లు మనం చదువుకుంటే మనం ఏ డౌట్ లేకుండా ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇలాంటి వాటిని మనము అనవసరంగా నెగ్లెక్ట్ చేసి మార్కుల్ని పోగొట్టుకోవద్దు. ఓకేనా?